సోదరులారా, మీకందరికీ వందనములు. దేవునికి స్తోత్రాలు. ప్రియమైన పరిశుద్ధ ఆరాధన రోజు, పరిశుద్ధ దినము. ఆదికాండము 37వ అధ్యాయము 34వ వచనంలో, యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోనెపట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలార్చుచుండగా అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ అతనిని ఓదార్చుటకు ప్రయత్నము చేసిరి. అయితే అతడు ఓదార్పు పొందనొల్లక, నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళేదను అని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చెను. మిద్యానీయులు ఐగుప్తునకు అతను తీసుకొని పోయి ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియునైన పోతీఫరునకు అతనిని అమ్మివేసిరి. నా కుమారుని యొద్దకు వెళ్ళెదను. ఈ మాట ఒక్కటి ఎంతో వాస్తవం. అయితే యాకోబు యోసేపు నిమిత్తమై తన మిగిలిన 10 మంది కుమారులు చెప్పిన మోసపు మాటను, అబద్ధపు మాటను నిక్కము నిజమని నమ్మినాడు. సైతాను పూర్తిగా అబద్ధం చెప్పుడు, ఎందుకంటే ఎవరు నమ్మరు కదా. సైతాను 99% నిజమే చెబుతాడు, అయితే 1% అబద్ధం చెబుతాడు. మొత్తం ఆ నిలువుటంగి ఎవరిది? యోసేపుదే. మరి యోసేపు అన్నల దగ్గరికి వెళ్ళాడు. పంపింది ఎవరు? యాకోబే. మరి నిలువుటంగి యోసేపుదే, పంపింది యాకోబే. అన్నల దగ్గరికి వచ్చినట్లుగా రుజువు కూడా ఉంది. అయితే వారు అంగీని మేకపిల్ల రక్తంతో కలిపినారు. దానికంతా పూసి రక్తం అక్కడక్కడ కాట్లు పెట్టి ఆ అంగీకి వారు తండ్రి దగ్గర తీసుకొని వచ్చారు దాన్ని. ఆ అంగి అంటే వాళ్ళకి నచ్చదు. అది ప్రత్యేకమైన అంగి. ఇక్కడ యేసు ప్రభు చెప్పిన ఉపమానంలో నా పొరుగువాడు ఎవడు అని ఒక శాస్త్రికి ఆయన ఉపమానం చెబుతాడు. యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వెళ్తున్న ఒక మనుష్యుడు యెరికో పట్టణానికి వెళ్తున్నాడు. మార్గమధ్యంలో దొంగలు ఆ వ్యక్తి మీద పడి అతనిని బాగా కొట్టి అతని వస్త్రాలు దోచుకున్నారు, బట్టలు దోచుకున్నారు అతనివి. దొంగలు ఏదైనా బంగారు, వెండి ఇటువంటి విలువైన వస్తువులు దోచుకోవాలి, కానీ బట్టలు దోచుకోవడం ఏంది, వస్త్రాలు దోచుకోవడం ఏందండి? బట్టలు ఎవరైనా ఎత్తుకొని పోతారా?
సైతాన్ ఎత్తుకొని పోతాడు. వాడు వెండి బంగారాలు ఎత్తుకొని పోడు. సైతాను మన విశ్వాసుల వస్త్రాలు ఎత్తుకొని పోతాడు. ఏం వస్త్రాలు అంటే రక్షణ వస్త్రము, శోభిత వస్త్రము, ప్రకాశమానమైన వస్త్రము, తెల్లని వస్త్రము, పరిశుద్ధ వస్త్రము, స్తుతి వస్త్రము, ఉల్లాస వస్త్రము, నీతి వస్త్రము, ప్రశస్త వస్త్రము, ఇవన్నీ పెండ్లి వస్త్రము. ఇవి భూలోకంలో ఎక్కడా దొరకవు. రక్షణ పొందిన వారికి ప్రభు ఇచ్చే అద్భుతమైన వస్త్రాలు. సైతాను ఈ వస్త్రాల మీద వానికి ఎప్పుడు కన్ను ఉంటుంది. యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వెళ్ళుచున్నాడు ఆ వ్యక్తి. యెరూషలేము అనేది ఎత్తైన కొండల మీద కట్టబడిన పట్టణం. యెరికో పట్టణం అనేది దిగువ భాగాన, అక్కడ ఎక్కువ ఖర్జూర వృక్షాలు ఉంటాయి. యెరికో అంటే ఖర్జూర చెట్ల పట్టణం అని. దిగి వెళ్ళుచున్నాడు. యెరికో పట్టణానికి దిగి వెలుచున్నాడు. గనుకనే మార్గ మధ్యంలో శత్రువులు అంటే దొంగలు ఆ వ్యక్తిని పట్టుకొని ఆ వ్యక్తి మీద పడి దొమ్మిగా ఆ వ్యక్తి బట్టలు దోచుకున్నారు. సైతాను మనుష్యులను ఆ విధంగా మరి ప్రభు ఇచ్చిన వస్త్రాలను దోచుకునేటట్టుగా వాడు మనిషికి రక్షణ, ఆనందం లేకుండా, ఉల్లాసం లేకుండా, దేవుని స్తుతించకుండా వాడు చేస్తాడు. ఇవన్నీ కూడా అపవాది యొక్క కుట్ర, కుయుక్తి. ఇక్కడ అంగీని దోచుకున్నారు. వాళ్ళు అంగీని చించి పడేస్తారు. యేసేపు వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే అంగీని పట్టుకొని అంగీని తీసి పడేసి అంగీని వాళ్ళకు బుద్ధి పుట్టిన కాడికి కాట్లు పెట్టి దాన్ని గందరగోళం చేసి, మన తండ్రి యేసేపునకి దీన్ని ఎంత ఇష్టంగా కుట్టించాడో, తయారు చేశాడో అని ఆ అంగీని వాళ్ళు పట్టుకొని ఫుట్బాల్ ఆడుకున్నారు. యేసు ప్రభు శిలువ వేసేటప్పుడు ఆయన్ని ఆ రోమా సైనికులు యేసు ప్రభు యొక్క అద్భుతమైన అంగి, వాళ్ళు ఆ అంగి కోసము చీట్లు వేసుకున్నారు. అది పైనుండి కిందికి ఒకటే కుట్టు అంట. అటువంటిది మామూలుగా సామాన్యమైన వాళ్ళు వేసుకోరు. రాజులు, అధికారులు మాత్రమే అవి వేసుకుంటారు. అటువంటి అంగీని ప్రభు ధరించాడు. దానికోసం సైనికులు నాకు కావాలని చీట్లు వేసుకున్నారు. సైనికులు అంటే వాళ్ళు ఉద్యోగస్తులు కదండి, గవర్నమెంట్ ఉద్యోగస్తులు. వాళ్ళే ప్రభు అంగి కోసం చీట్లు వేసుకున్నారు. ఎవరైనా దొంగ దొరికితే
దొంగ వేసుకున్న సఫారీ డ్రెస్ కోసం పోలీసు వాళ్ళు చీట్లు వేసుకుంటారా? ఎక్కడైనా చూశారా? కానీ యేసు ప్రభువును వారు దోషిగా పట్టుకున్నారు అన్యాయముగా. కానీ ఆయన అంగి కోసం వాళ్ళు నాకు కావాలని చీట్లు వేసుకున్నారు. అటువంటిది వాళ్ళు ఎక్కడ చూడలేదు. కాబట్టి దాన్ని వారు చించడం దేనికి? ఇది ఎవరికి రావాలనో మనము ఆయన చీట్లు వేసుకుందామని చీట్లు వేశారు. ప్రియమైన సహోదరులరా, ఇక్కడ యేసు ప్రభు అంగీని వాళ్ళు తీసేసి దానికి బొక్కలు పెట్టి రక్తం పూసి, మేకపిల్ల రక్తం తండ్రి దగ్గరికి తీసుకొని వచ్చారు. తండ్రి, నీ ప్రియమైన కుమారుడు అంగి అవునా కాదా ఇది? ఇంకేం చేస్తాడు యాకోబు? తనే ఎంతో ప్రియముగా అంగీని కుట్టించాడు. కానీ ఆ అంగి రక్తమయంతో నింపబడినప్పుడు అప్పుడు ఇంకా కాదనే దానికి లేదు. ఇది నా కుమారుని కాదు అనే దానికి లేదు. ఇంకా ప్రత్యక్షంగా అంగీనే సాక్ష్యం. నిక్కము నిజము, నా కుమారుడు ఇంకా నా కళ్ళ ముందు కనబడు లేడు, అయ్యో అని యాకోబు ఏడుస్తున్నాడు. ఆ 10 మంది చూడండి ఎటువంటి మూర్ఖులు. 10 మంది ఎటువంటి వాళ్ళు చూడండి. ఆ 10 మంది ఈ 20 సంవత్సరాలు ఆ విషయాన్ని అస్సలు ఎవరికే కానీ, మిగిలిన వాళ్ళకి, కుటుంబ సభ్యులకి ఎవరికే కానీ లీక్అవుట్ చేయలేదండి. యాకోబు అయితే ఒకటే ఏడుపు, ఏడ్చి కుటుంబ సభ్యులందరూ వచ్చారు ఆదరించడానికి. యాకోబు ఓదార్పు పొందలేదు. కానీ ఆ 10 మందికి తెలుసు యోసేపు ఏమైనాడు అనేది. 10 మంది తోడు దొంగలు, ఎవరికే కానీ చెప్పలేదు. వాళ్ళు ఎంత కఠినమైన వాళ్ళు చూడండి. భక్తిహీనుడు బలాత్కారమును మరుగుపరుస్తాడంట. భక్తిహీనుడు బలాత్కారమును మరుగుపరుస్తాడు. 10 మంది ఉంటే ఒక్కడన్నా లీక్అవుట్ చేయలేదు. మరి వాళ్ళు ఎటువంటి మనుష్యులో? మరి ఎవరైనా ముగ్గురు ఏదైనా తప్పుడు పని చేస్తే ఎవడో ఒకడు కొట్టాడుకొని వాళ్ళే బయట పెడతారు. దొంగలే వాళ్ళే బయట పెడతారు. కానీ 10 మంది అండి, ఒక్కటేసారి 10 మంది 25 సంవత్సరాలు ఆ విషయాన్ని బయటికే రానివ్వలే. అంటే వాళ్ళ హృదయము ఎంత రాతిలాగా కఠినముగా మారిపోయిందో చూడాలి. మిగతా ఎన్ని చెబుతున్నారు కానీ యోసేపు విషయంలో ఎవరు చెప్పడం లేదు. యోసేపు విషయంలో ఎవరు కూడా చెప్పటం లేదు. ఇంచుమించు 20 సంవత్సరాల పైన ఆ విషయాన్ని ఎవరికే కానీ చెప్పలేదు. చెప్పకపోతే దేవుడు ఊరుకుంటాడా? వేరే తెలియదా? తెలిసిన రోజు ఉంటుంది,
తిరణాల తెలిసిన రోజు ఉంటుంది, తప్పకుండా ఏదో ఒక రోజు తెలుస్తుంది. కానీ దేవుని చిత్తంలో, దేవుని కృపలో యోసేపు ప్రాణంతోనే ఐగుప్తునకి తీసుకొని పోబడి బానిసగా సంఖ్యలతో రాజ సంరక్షక సేనాధిపతియునైన పోతీఫరునకు అతనిని అమ్మివేసినారు వాళ్ళు. ఈ పోతీఫర్ ఇంటిలో ఇతను ఒక సంరక్షక సేనాధిపతి. అంటే ఇతన్ని హోమ్ మినిస్టర్ అనాలనేమో. హోమ్ మినిస్టర్ ఇంటిలో యోసేపు ఉన్నాడు. అతను యోసేపును కొనుక్కున్నాడు. బానిసల్ని అమ్ముతారు ఐగుప్తులో. బానిసగా తీసుకొని యోసేపు ఐగుప్తుకి కొనిపోబడ్డాడు. చూడండి, దేవుని వాగ్దానము నెరవేరే ప్రారంభం ఎట్లా ఉందో చూడండి. దేవుడు వాగ్దానం ఇస్తే మనిషిని ఎట్లా చేస్తాడో బంధించి మరి తీసుకొని వచ్చాడు, ఐగుప్తులో పెట్టాడు. ఈ 13 సంవత్సరాలు ఎందుకు యోసేపునకి అంత కఠిన శ్రమ అంటే, తను పొందుకొనబోయే దేవుని ఆశీర్వాదం, దేవుని అద్భుతమైన ఆ ఉన్నత పదవిని విజయవంతంగా నెరవేర్చడానికే ఈ 13 సంవత్సరాల శిక్షణ. మిలిటరీ వాళ్ళకి చాలా కఠినమైన శిక్షణ ఇస్తారు. చాలా కఠినమైన శిక్షణ, మామూలుగా ఉండదు. ట్రైనింగ్లో ఎవరైనా కూడా చాలా కష్టపడాలి. ట్రైనింగ్లో అవన్నీ తట్టుకొని ఓర్చుకుంటేనే వాళ్ళు ఉద్యోగాన్ని పొందుకుంటారు. ఒక కలెక్టర్ కావాలంటే దినమునకు 18 గంటలు చదవాలి. ఎంతో కఠినమైన శ్రమ ఎదుర్కొంటే కానీ వారు కలెక్టర్ కాలేరు. చాలా ఉంటాయి వాళ్ళకి, ఇంటర్వ్యూలని, పరీక్షలని. 18 గంటలు చదవాలంట ఒక్క రోజుకి. కఠోరమైన శ్రమ చేయాలి, ఫుల్ హార్డ్ వర్కింగ్ చేయాలి. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వాళ్ళకి ఉదయం 6 గంటలకి తీసుకుంటే సాయంత్రం 4 గంటల వరకు పని చేయాలి కంప్యూటర్ ముందు. కొంతమంది నైట్ తీసుకుంటారు, సాయంకాలం 6 నుండి ఉదయం 4 వరకు చేస్తానే ఉంటారు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ప్రతిరోజు మేల్కొని ఆ సిస్టమ్ ముందు కూర్చొని నిద్రపోయేదానికి లేదు, తూయేదానికి లేదు, దాన్ని చూస్తూనే ఉండాలి. డబ్బులేమో జీతం బాగానే ఉంటుంది, కానీ ప్రతిరోజు మేలుకోవాలి. ప్రతిరోజు మేలుకోవాలి. దేనికైనా కఠినమైన శిక్షణ, శ్రమ అనేది మంచి ఆశీర్వాదాలు తీసుకొని వస్తుంది. మనం ఎంతగా నీతిగా ఉండి, యథార్థంగా ఉండి, పరిశుద్ధంగా ఉండి కఠినమైన శ్రమ అనుభవిస్తామో
అంత విలువైన ఆశీర్వాదాలను పొందుకుంటాం. యేసేపు ప్రధాని కావాల్సిన వాడు బంధించబడి బానిసగా హోమ్ మినిస్టర్ ఇంటిలో బానిసగా ఉన్నాడు. బానిసలకి వారికి చొక్కాలు ఉండవు. కింద ఒకటి లాగు ఒకటి ఉంటుంది, ఒక ఘోష లాంటిది. ఇంకా వాళ్ళు అంతే. పైన వారికి చొక్కా ఉండదు, ఘోష ఒకటి ఉంటుంది కింద. ఇంకా దిగంబర శరీరంతోనే పని చేయాలి. వాళ్ళకి విలువ ఉండదు, విలువ ఇవ్వరు. బానిసలను ఎవరు కూడా పట్టించుకోరు, వాళ్ళకు విలువ ఇవ్వరు, నీచంగా చూస్తారు, కఠినంగా మాట్లాడతారు, వాళ్ళ ఇష్టానుసారంగా వాడుకుంటారు. ఇప్పుడు ఎవరైనా కువైట్ అక్కడ గల్ఫ్ దేశాలకు వెళ్తారు, వేరే దేశాల వాళ్ళు అక్కడికి వెళ్తారు పని కోసమని. దాని అర్థం ఏంటంటే ఈ బానిసలుగా వెళ్ళడమే. వాళ్ళ ఇష్టం. వాళ్ళు దయగల వారైతే దయ చూపిస్తారు. చాలా మటుకు పని చేయాల్సిందే, ఎంతో పని చేయాలి. వాళ్ళు ఏమీ కానీ పని చేయరు, తినడం, తిరగడం, జల్సా చేయడం. కానీ వెళ్ళిన వాళ్ళు ఆ ఇంట్లో పనికి ఒక మిషన్ లాగా, యంత్రం లాగా పని చేయాలి. ఇంకా వాళ్ళకి రెస్ట్ అనేది ఉండదు. ప్రతి దానికి వీళ్ళు పని చేయాలి, ఒక మిషన్ లాగా. కొంతమంది బండి కొనుక్కుంటారా, కొనుక్కునే ఆయనకి అర్థమవుతుంది దాని విలువ. కానీ పిల్లోళ్ళు ఉంటారే, వాళ్ళ పిల్లోళ్ళు దాని విలువ తెలియదు. మా వాడికి సైకిల్ తీపిస్తే, పెద్ద పిల్లోడికి, వాడికి 4 సైకిళ్ళు మార్చాడు. ఊర్లోనే పక్క ఇంటికి కూడా సైకిలే. ఇక్కడే సైకిల్, గేట్ దిగాడంటే సైకిల్ అక్కడ పెడతాడు. దాన్ని అది బ్రోకర్ సైకిల్ లాగా ఎవడంటే వాడు దొక్కుతుంటాడు. తొక్కి 4 సైకిళ్ళు పోయినాయి. దాని రూపమే ఒక వేశ్యలాగా అయిపోయింది ఇప్పుడు. అది ముందు చిన్న టైరు, వెనకాల పెద్ద టైరు. దాని ఆకారమే మార్చేశారు. ఎందుకు పనికి రాకుండా మూలన పడింది. దాని విలువ తెలిస్తే కదా వాడికి ఎవడంటే వాడు. వాళ్ళకి అవసరం అయితే ఒకవేళ స్టోర్ బియ్యం తీసుకొని వస్తే మంచిది. 2 అడుగులు వేసేదానికి కూడా వాడు సైకిల్. ఎంత వేస్ట్ చేసినారు. బానిసలను అలాగా వాడుకుంటారు. అటువంటి పరిస్థితుల్లో యేసేపు అక్కడ ఉన్నాడు. చాలా కఠినమైన శ్రమ. ఏం జరుగుతుందో యేసేపు నాకు తెలియదు. దర్శనాలేమో 2 ఒకటే ముందు రోజు వెనక రోజు వచ్చాయి. ఒకటే భావం రెంటికు. ఆ 2 దర్శనాలే తనకు బైబిల్. పాత నిబంధన, కొత్త నిబంధన అనుకోవాలి. ఇంకా ఆ 2 దర్శనాలే తనకు దేవుని వాక్యం. అయితే జరిగేది మాత్రం పూర్తిగా విరోధంగా జరుగుతుంది. నా పనులకు మా సహోదరుల పనులు సాగిలపడ్డాయి. నాకు సూర్యచంద్రులు, నక్షత్రాలు సాగిలపడ్డాయి.
మరి నేను ఏలేవాణ్ణి కదా, కానీ ఇక్కడేంది ఐగుప్తులో నేను బానిసగా ఉన్నాను. ఏలేవాడేంది బానిస అయిపోయినాడు, ఏలాల్సిన వాడేంది బానిస అయిపోయాడు. దేవుడు నన్ను ఏలేవాణిగా చూపించాడు, కానీ నేనేంటి బానిసగా ఉన్నాను. వాట్ హ్యాపెండ్? ఏం జరుగుతుంది ఇక్కడ? అంతా అయోమయం. ప్రభు అంటాడు, నేను చేసేది నీకు తెలియదు నైనా, తర్వాత తెలుసుకుంటావు. ఆ ఉన్నతమైన పదవిని నువ్వు అద్భుతంగా చేయాలంటే, సులభముగా నిన్ను అక్కడికి చేరుస్తే దాన్ని దుర్వినియోగం చేస్తావు. కానీ కఠోరమైన క్రమశిక్షణలో నువ్వు అక్కడికి చేరుకుంటే నువ్వు ఎంతో అద్భుతముగా మహిమకరంగా చేస్తావు. దావీదు అద్భుతమైన న్యాయ పరిపాలన చేశాడు. రాజు కావడానికి 13 సంవత్సరాలు దావీదు కూడా కఠోరమైన శిక్షణ, క్రమశిక్షణలో నడిపించబడ్డాడు. మోషే అద్భుతమైన ప్రవక్తగా, నాయకునిగా ఇశ్రాయేలును అరణ్యంలో నడిపించడానికి 40 సంవత్సరాలు కఠోరమైన శిక్షణ. యోసేపు సకల దేశాలకు ఆహారాన్ని పంచిపెట్టడానికి కఠోరమైన శిక్షణ 13 సంవత్సరాలు. అన్నమ్మ ఎన్ని సంవత్సరాలు గుడ్రాలుగా ఉన్నదో, కానీ ఎంతో బాధపడింది, ఆవేదన పడింది. దేవుని వేడుకుంటే అద్భుతమైన సమూయేలు జన్మించాడు. దైవజనుడు, ప్రవక్త, యాజకుడు, న్యాయాధిపతి. సమూయేలు జన్మించడానికి హన్నమ్మ ఆడుతూ పాడుతూ ఉండలేదు. ఎంతో మానసిక వేదనకు గురైంది. ఆ భయంకరమైన ఆవేదనలో గొప్ప దైవజనుడు జన్మించాడు. సులభముగా వచ్చినదేది కూడా చివరికి దీవెనకరంగా ఉండదండి. సౌలుకి ఊరకనే వచ్చింది రాజరికం. ఏమైపోయినాడు? శాపగ్రస్తం. రాజరికాన్ని దుర్వినియోగం చేశాడు. సరే, ఊరకనే వచ్చిందని దాన్ని ఎలాగంటే అలాగా ఇష్టానుసారంగా వాడుకుంటే ఎట్లా? కృతజ్ఞతగా ఊరకనే వస్తే ఎంతో మరి అపురూపంగా చూసుకొని దేవునికి మహిమకరంగా జరిగించాలి కదా. కొంతమందికి ఊరకనే వివాహం అవుతుంది. వీడు అల్లరిగా చిల్లరిగా తిరుగుతుంటాడు. ఆ బంకుల దగ్గర అక్కడక్కడ తాగి ఆ తొంట బిడిలు తాగుతా, సిగరెట్లు తాగుతా, ఆ మందు వేసుకుంటా ఇంటికి వస్తాడు. వాడికి సరిగ్గా 20 ఏళ్ళు కూడా ఉండవు. వీళ్ళు అనుకుంటారు తల్లిదండ్రులు, వీడికి జందాటకం కడితే వీడు మానంగా మర్యాద ఉంటాడు, ఇట్లాంటి తిరుగులు మానిపోతాయి, తలుగు వేద్దామంటారు. తలుగంటే పెళ్లి చేయడం అంట. తిరుగుబోతోనికి పెళ్లి చేస్తే వాడెక్కడ మానంగా మట్టంగా సంసారం చేస్తాడండి. భార్య విలువ ఏం తెలుస్తుంది వాడికి? శుభ్రంగా భార్యని ఎక్కడ అతను ఉండనిస్తాడు?
ఒక అతను ఒక్కడే కుమారుడంట. అలాగే తిరుగుతుంటే వాళ్ళు బాగా ఉన్నవాళ్ళు ఈయన తిరుగులు ఆపాలంటే ఏం చేయాలంటే ఈయనకి పెళ్లి చేయాలని చెప్పారంటే ఎవరో. పెళ్లి చేస్తే మనోడు సరి అవుతాడు, అన్నీ పోతాయి, మానంగా మర్యాద ఇంటి దగ్గర ఉంటాడు, నీ వ్యాపారం చూసుకుంటాడని చెప్పారంట. నిజమని ఆ ఒక్కడే కుమారుడికి వైభవంగా పెళ్లి చేశారు. ఆ అమ్మాయి వచ్చింది అత్తగారింటికి. వచ్చిన 5వ రోజే వాడు తాగి వచ్చాడు. అప్పుడు ఆమె చెప్పింది, ఇలా తాగడం మంచిది కాదు, అట్లా ఇట్లా చెప్పింది. అప్పుడు వాడికి ఆ మైకంలో పిచ్చి కోపం వచ్చింది. కన్న తల్లిదండ్రులే నాకు అడ్డు చెప్పలేదు, నువ్వు వచ్చి వారం కూడా కాలేదు, నాకు నువ్వు బోధ చేస్తావా? ఎంత ధైర్యం నీకు? కన్న తల్లిదండ్రులకే అంత ధైర్యం లేదు, నాకు బోధించలే, నువ్వు నాకు బోధిస్తావా అని ఆ మూలనుండే క్రికెట్ బ్యాట్ తీసుకొని ఒక్కటే ఒక వేటేసాడంట తలకాయ మీద. ఇంకా ఏముంది ఆ తర్వాత నేరాలు ఘోరాలు. ఆ విలువ ఏం తెలుస్తుంది అతనికి? ఏదైనా కష్టపడి ఎంతో కఠోరమైన శ్రమ అనుభవించి దాంట్లో చేరుకుంటే అప్పుడు అర్థమవుతుంది. గడిచిన 4-5 ఈ ధ్యానాలలో మనము కలలు కనండి, సాకారం చేసుకోండి, కలలు కనండి, ఆశగల ప్రాణమును ప్రభు తృప్తిపరుస్తాడని చెబుతూ వచ్చాం. మనం ఆశపడ్డామని ప్రభు ఇదిగో తీసుకో తీసుకో అని ఎదగలడండి. ఆశగల ప్రాణము అంటే లాంగింగ్ సోల్ అనింది అక్కడ ఇంగ్లీష్ బైబిల్లో. లాంగింగ్ సోల్ అంటే దీర్ఘకాలికంగా ఎదురు చూడటం. చూసి చూసి ఇంకా ఏం జరుగుతుంది, ఎదురు చూసే కొలది జరిగే పరిస్థితులన్నీ పూర్తిగా విరోధం. ఎదురు చూసే కొలది, నమ్మకం పెట్టుకునే కొలది అన్నీ తలమునకలు చేసే క్రియలు జరుగుతున్నాయి, అర్థం కాని పరిస్థితులు జరుగుతున్నాయి. కొన్నిసార్లు పూర్తిగా అంధకారం కమ్ముకున్నట్టుంటది, ఇంకా ఏమీ జరగదు అని అనుకుంటారు. ఏం ఆశకు నిరీక్షణ, చిన్న మార్గం కూడా కనపడదు. అటువంటి అంధకారం, గాఢాంధకారాల్లో కూడా వెళ్ళాల్సి ఉంటుంది. నేను 25 సంవత్సరాలు కాకముందే నాకు మరణం మార్గంలో వెళ్ళాల్సి వచ్చింది. మరణ ద్వారమున ప్రవేశించకుండా ప్రభు నన్ను ఉద్ధరించినాడు. నేను కూడా అనుకున్నాను,
ఈ రకంగా 10 రోజుల నుండి భోజనం చేయకుండా ఈ మైన 3 రోజులు ఒకటే గురకలు వస్తున్నాయంటే, ఎక్కిళ్ళు వస్తున్నాయంటే ఇంకా ఏముంటుంది మనిషికి? ఇంకా నా టైం అయిపోయింది అనుకున్నాను. 2004లో నా టైం అయిపోయింది అనుకున్నాను. అయితే ప్రార్థన కూడా చేశాను. చాలు ప్రభువా, ఒక యవనస్తునిగా మీకు అవమానం తేకుండా మహిమకరంగా బ్రతకడానికి నాకు అవకాశం ఇచ్చావు, మీకు స్తోత్రాలయ్యా. చాలు ప్రభువా, నా టైం అయిపోయినట్టుంది అని చెప్పాను. ప్రభువు అనుకున్నాడు, నీ టైం అయిపోలేదు నైనా, నీ టైం ప్రారంభమైంది అని. నేను సావు గురించి ఆలోచన చేస్తుంటే ప్రభు నాకు పెళ్లి చేయడానికి ఆలోచన చేశాడు. కాటికి వెళ్లాల్సిన వాడు పెళ్లి పీటల మీదకి వెళ్ళే ఆలోచన దేవునిది. ఈరోజున ఎంతోమంది కాటికి వెళ్లాల్సిన వాళ్ళు పెళ్లి పీటల మీదకి వెళ్ళి దీర్ఘాయుష్షు కలిగి చక్కగా కుటుంబాన్ని, వారికి ఇచ్చిన సంఘము, ఉద్యోగము చూసుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరణ ద్వారమున ప్రవేశించకుండా దేవుడు ఉద్ధరిస్తాడు. మరణమును తప్పించుట ప్రభువైన యెహోవా దేవుని వశము. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. ప్రభు విశ్వాసులను కాపాడును. విశ్వాసుల ప్రాణము ఆయన దృష్టికి ఎంతో ప్రియమైనది. మన ప్రాణము ప్రభు అరచేతిలో ఉన్నది. ఆయన జీవపు మూటలో దాచిపెట్టాడు. మన రాకపోకల యందు ప్రభు కాపాడుతాడు. మనల్ని కాపాడేవాడు కునుకడు, నిద్రపోడు. మనం అనిపిస్తుంది ఇంకా ఏమీ లేవలేము అనుకుంటాం. ఇంక అయిపోయింది నా పరిస్థితి, అయిపోయింది. ఇంకా నేను దేనికి పనికిరాను అనుకుంటాం. కానీ ప్రభువు నువ్వు దేనికైనా పనికొస్తావు నాయనా అని ఆయన ప్రణాళిక ఉంటుంది. ప్రియమైన సహోదరులారా, అటువంటి పరిస్థితులు దావీదు ఏమన్నాడు? మరణానికి నాకు ఒక అడుగు మాత్రం ఉన్నది. అయ్యో ప్రభువా, యెరూషలేమునకు దూరముగా నేను మరణించకూడదు ప్రభు అని 30 ఏళ్లలోపే సౌలు దాటికి భయపడి ఆ మాట పలుకుతాడు. నాకు మరణానికి అడుగు మాత్రం ఉన్నది. నెక్స్ట్ రాజుగా ఏలాల్సిన వాడు అంతేనా? తన కడుపును పుట్టిన వాళ్ళందరూ తరతరాలుగా రాజులే. కానీ అటువంటి మూల పితరుడు మరణద్వారము గుండా అనేక సార్లు ప్రయాణం చేశాడు. ఇంకా అయిపోయింది నా పని అనుకున్నాడు. కానీ ఎంత అద్భుతముగా తన తరతరాలు రాజులైపోయినారు. యేసేపు 13 సంవత్సరాల కఠినమైన శ్రమ కొన్ని దేశాలకు దీవెనకరంగా మారిపోయినాడు. బానిస, వాళ్ళకి విలువ ఉండదు, ఎవరు వాళ్ళను పట్టించుకోరు, మర్యాదగా పలకరించరు, అమర్యాదగా పిలుస్తారు. యేసేపులో చక్కటి
ఆత్మీయ సౌందర్యం రావడానికి ప్రభు ఈ మార్గాన శిలువ అనుకోవాలి, ఒక రకంగా చెప్పాలంటే నడిపించాల్సి వచ్చింది. కాబట్టి ప్రియమైన సహోదరులారా, ఈ ముగించే సమయంలో ఒక్క మాట, నీతిగా, యథార్థముగా, పరిశుద్ధంగా ప్రభు కోసం జీవిస్తూ కఠినమైన శ్రమలు ఎదుర్కొంటుంటే మీరేమి గాబరా పడొద్దు. మీ నీతికి తగినట్లుగా మీ నివాస స్థలాన్ని ప్రభు ఆశీర్వదిస్తాడు. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణం. వినయము గల వారు ఘనత పొందుతారు. నీతి, యథార్థత, పరిశుద్ధత, దేవుని భయము కలిగిన వారు ఏ గాఢంధకారాల్లో ఉన్న, ఆకోరు లోయల్లో ఉన్న ప్రభువు కొంచెము కాలం శ్రమపడిన పిమ్మట తానే మనలను పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరుస్తాడు. ఆయన బలిష్టమైన చేతి క్రింద మనం దీనులమై ఉండాలి. ఎందుకు 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 ప్రభువా, ఎందుకు ప్రభువా, వై 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 అని అనకూడదు. మౌనముగా ఆయన నేర్పే ఆ స్థితిని మనం అర్థం చేసుకొని మౌనముగా ఆయనతో కొనసాగిపోవాలంతే. ఎందుకు ఇలా చేస్తున్నావని ఏ రోజు ప్రభువుని ప్రశ్నించకూడదు. మెరుగు పెట్టిన బంగారు ప్రకాశిస్తుంది. విశ్వాసులకు శ్రమలు అనేవి కొంతకాలం అగ్ని కుంపటిలో వేసిన బంగారు లాంటివి. నాశనానికి కాదవి, వాళ్ళను తేజవంతముగా గణపరచడానికి. కష్టపడి ఏదైనా మనకు దొరికితే దాని విలువ తెలుస్తుంది. డబ్బులు విలువ తెలిసిన వాళ్ళకి దాన్ని దుర్వినియోగం చేయరు. పిల్లలకి ఏం తెలుస్తుంది? 100 రూపాయలైనా ఖర్చు పెడతారు రోజుకు. కొన్నిసార్లు దూర ప్రయాణం పోయి కూడా ఒక వాటర్ ప్యాకెట్ తాగేదానికి కూడా ఇష్టం లేక అలాగే వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ₹1 వాటర్ ప్యాకెట్ కూడా తీసుకునేదానికి ఇష్టం ఉండదు కొన్నిసార్లు. ఎందుకంటే ఆ విలువ, డబ్బులను దుర్వినియోగం చేయకూడదు. అవసరమే, నీళ్లు తాగాలి అవసరమే, కానీ కరోనా టైంలో ఏమి నీళ్ళు కొంచెం ఓపిక పట్టుకొని ఇంటికి పోతే తాగొచ్చు అనే ఆలోచన. కాబట్టి సులభముగా వచ్చినది మనకు దీవెన కాదు. ప్రార్థన చేద్దాం. ప్రేమగల పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. మమ్మలను మీరు ఎలా నడిపిస్తూ ఉన్నారో మీ శిక్షణకు మేము లోబడి ఆ ప్రకారము విధేయత కలిగి మీ చేతిలో వృద్ధి పొందడానికి మాకు జ్ఞానం దయచేయండి. ఒకవేళ మిమ్మల్ని అర్థం చేసుకోలేక సనుక్కున్నామేమో, గొనుగినామేమో, తిరగబడ్డామేమో, మీకు సరిగా లోబడలేదేమో ప్రభువా, మా మనస్ఫూర్తిగా ఈ సమయంలో ఎవరైతే మీకు లోబడుచున్నారో వారందరినీ మీరు దర్శించండి. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడు అని, మాకు విధేయత రావాలంటే శ్రమలు పొందాలి. కనుక ప్రభువా, ఎవరైతే మీకు లోబడాలని, మీకు మహిమకరంగా జీవించాలని అనుకుంటున్నారో ఈ సమయంలో వారందరినీ
దర్శించండి, దీవించండి. లోబడే మనస్సును, శిష్యునికి తగిన బుద్ధిని మాకు దయచేయండి. మా ఇష్టానుసారంగా మాకు నచ్చితే చేయడం కాకుండా మీకు నచ్చినట్లుగా మీ ఇష్టానుసారముగా ఈ లోకంలో మేము బ్రతకడానికి మాకు అటువంటి జీవితం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. దేవునికి స్తోత్రాలు.